లేడీస్ అండ్ జెంటిల్మెన్, మా షాపు ప్రారంభోత్సవానికి విచ్చేసిన మీ అందరకు నా ధన్యవాదాలు. మా ఈ షాప్ ఓపెనింగ్ సందర్భంగా మేం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే పోటీని కండక్ట్ చేస్తున్నాం. మీలో ఉత్తమ జంటగా ఎంపికైన వాళ్ళు మా ఈ షోరూమ్ను ప్రారంభిస్తారు. లక్కీ డ్రా తీయవలసిందిగా ప్రముఖ సినీ నటి కుమారి ప్రేమను ఆహ్వానిస్తున్నాను. మిస్ ప్రేమ. ఇంత అందమైన షోరూమ్ని ఓపెన్ చేసే ఛాన్స్ వస్తుందని తెలుసుంటే నేను కూడా పెళ్లి చేసుకుని ఉండేదాన్ని. ఎనీవే, ఆ లక్కీ కపుల్ ఎవరో చూద్దాం. ఓకే, ది లక్కీ కపుల్ ఆర్ మిస్టర్ అండ్ మిసెస్ తరుణ్. వెల్కమ్ వెల్కమ్, ప్లీజ్ కమ్. కంగ్రాచులేషన్స్. మేడం ప్లీజ్. మా షాపును ప్రారంభించిన గౌరవ అతిథులను అభినందిస్తూ ఈ 100 గ్రాముల నెక్లెస్ ప్రజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సరే, నెక్లెస్ లైవ్ ఎందుకు? అదేంటి అలా అంటావు? 100 గ్రాముల బంగారం, దాన్ని అమ్మితే ఎంత వస్తుందో, తాకట్టు పెడితే ఎంత వస్తుందో తెలుసుకోవద్దా? ఇప్పుడే వస్తా. ఓయ్, నువ్వెక్కడికి? ఎంత వస్తుందో ఆ నేను అడగను. నేను మామ నెక్లెస్ ఇచ్చిన అడుగుదామని. అడుగుతావా? అలాగే లోపలేస్తే ఎన్నేళ్ళు వేస్తారో కూడా కనుక్కో. సర్లే, దీన్ని నమ్మే టెన్షన్లో నేను పడతాను. మీరందరూ తాజ్కి వచ్చేయండి, తాగి పడిపోదాం. పడిపోవడానికి తాజ్ దాకా ఎందుకు? పక్కనే టిక్ 20 అమ్ముతున్నారు. తాగితే పడిపోవడమే, మళ్ళీ లైఫ్ లో లేవరు. అంటే ఏంటి? నెక్లెస్ ఇవ్వవా? నీకు నోటితో చెప్తే అర్థం కదా, చేతితో చెప్పాలా? నాకు డబ్బుతో తప్ప దేంతో చెప్పినా అర్థం కాదు. ఇవ్వు. రే, వదిలేరా. వదిలేసి దీని గిఫ్ట్ ఇచ్చామనుకో. గిఫ్ట్ అంటే కొనియాలి బాబు, కొట్టేసి ఇవ్వకూడదు. కొట్టేసిన డబ్బుతో పార్టీ ఇవ్వచ్చు, పర్లేదు. సరేరా, నేను మధు కలిసి ఓ 1000 అడ్జస్ట్ చేస్తాం. 1000? ఏంటి ముష్టేస్తున్నారా? కాదురా, అప్పే ఉన్నప్పుడు ఇచ్చేద్దరుగా. 1000కి తాజ్లో 1/6 జ్యూస్ కూడా రాదురా. అదే మన క్యాంటీన్లో అయితే వాటా కూడా వస్తుంది. క్యాష్ ఉన్నప్పుడు కూడా క్యాంటీన్ ఏంట్రా చీప్ గా? ఏ ఎక్స్ట్రాల్ చేయకుండా రా. కళ్ళు మూసుకుని కాఫీ తాగు, నోరు మూసుకుని ఇంటికెళ్ళు. లిల్లీ సార్, ఇందాక బెస్ట్ కపుల్ గా సెలెక్ట్ అయిన వాళ్ళలో అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే. ఆ పిల్ల రాఘవ్ గారు అమ్మాయి అనుకుంటాను సార్. ఎస్, కరెక్ట్. హలో హలో రాఘవ్ గారు, నేను సురేందర్ని మాట్లాడుతున్నాను. గుర్తుపట్టారా? బాగున్నారా? ఏంటి సార్, మా షాప్ ఓపెనింగ్ రాలేదు. సారీ అండి, కుదరలేదు. పోలండి, మీరు రాపోయినా మీ అమ్మాయిని అల్లుడిని పంపించారు. అల్లుడొచ్చాడా? వట్టి రావటమే కాదు సార్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ ప్రైజ్ కింద నెక్లెస్ తీసుకున్నారు, షాప్ ఓపెన్ చేశారు. ఆ రోజు రావు గారింట్లో పరిచయం చేశారు కదా, అమ్మాయిని గుర్తుపట్టాను. కానీ ఒక్క విషయంలో మాత్రం కోపం వచ్చింది. కనీసం మీ అమ్మాయి పెళ్లి కార్డు కూడా వేయలేదు. దారుణం. అవునండి, దారుణమే. ఎందుకంటే మా అమ్మాయి పెళ్లి కార్డు నాకు కూడా వేయలేదు. అదేంటి? మా అమ్మాయికి ఇంకా పెళ్ళవలేదు, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతాను. ఏంటి మాట వినిపించడం లేదు? షాక్ అయ్యారా? మామూలుగా కాదు. నేను విషయం కనుక్కుని మళ్ళీ ఫోన్ చేస్తా. హలో. ఆహా, అలాగా. ఇంతకీ మన అల్లుడు ఎవరు? తరుణా? చిచి, వీళ్ళు మరీ టూ మచ్ గా తయారయ్యారు. నన్ను కాకుండా ఎవరిని తిడుతున్నావు? మీ అబ్బాయిని. ఏమైంది? ఈ రోజు పొద్దున 10కి వాడికి పెళ్ళయింది. భోజనాలు ఎప్పుడు పెడుతున్నారు? జైల్లో ఎప్పుడు పెడుతున్నారని అడగండి. జైలా? పెళ్ళా? ఈ రోజు పొద్దున్నే అనుకున్నా జీవితం ఏంటి ఇంత ప్రశాంతంగా గడిచిపోతుంది అని. ఆ ఫోన్లో ఇవ్వండి, మా ఎస్ఐ తమ్ముడికి ఫోన్ చేస్తాను. ఊరుకోవే, చిన్నపిల్లలు సరదాగా ఏదో చేస్తే పోలీసులు లక్షలు ఎట్లంటావు? చిన్నపిల్లలైతే చాక్లెట్లు తింటారు, ఇలాగా నెక్లెస్లు కొట్టారు. ఒరే తమ్ముడు, ఏటా నీ గుండె కొట్టుకోవట్లేదు? మీరే చెవిలో పెట్టుకుని. సారీ. రండి ఇన్స్పెక్టర్ గారు, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నేను లంచం తప్పితే ఇంకేం తీసుకోను. మీ ఇద్దరికి పెళ్ళయ్యేంత కాలం అయింది? 24 hours సార్. ఈ విషయం మీ డాడీకి తెలుసా? నెక్లెస్ విషయమా, పెళ్లి విషయమా? పెళ్లి విషయం.
తెలుసు. కానీ వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకోలేదు సార్. ఎందుకు? క్యాస్ట్ ఫీలింగ్. మా డాడీ కొంచెం తేడా అండి. పొలం కోసం పొలం వదులుకున్న ఫ్యామిలీ రామంది. నువ్వు గానీ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే నీ కలర్ ఫోటోకి దండేసి నా కొడుకు చచ్చాడు అనుకుంటానన్నాడు సార్. అంత మాట అన్నాడా? వీళ్ళ డాడీ ఇంకా తేడా అండి. ఆయన ఏమన్నాడు? ఇది నేను చెప్పలేను, నువ్వే చెప్పు. మమ్మల్ని సపోర్ట్ చేసిందని మా మమ్మీని టీవీ కేసి కొట్టాడు. టీవీకా? అవును సార్, ఈ టీవీ చూస్తుంటే మా టీవీ కేసి కొట్టాడు. తర్వాత ఏముంది సార్? రెడ్ కలర్ లో బ్లడ్. వెంటనే మమ్మీని హాస్పిటల్ అడ్మిట్ చేసి మనశ్శాంతి కోసం మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ వచ్చాం. మరి నెక్లెస్ ఏం చేశారు? బిల్లు కట్టలేక డాక్టర్కి ఇచ్చేసాం సార్. అదైన పర్సనల్ గా నర్సుకి ప్రెజెంట్ చేశాడు. నా వల్ల కాదు. ఎరా మీది నోరా న్యూస్ పేపరా? ఇష్టం వచ్చిన కథలు చేస్తున్నారు. డాడీ మీరు కలిసిపోయారా? మమ్మీ నిన్ను డిశ్చార్జ్ చేసేసారా? వామ్మో, ఈ పిల్లల్ని ఎలా భరిస్తున్నారండి బాబు. ఆ నెక్లెస్ ఎక్కడరా? పర్లేదు ఉండనివ్వండి సార్, ఏదో చిన్నపిల్లలు. వాళ్ళ వయసు చిన్నదే, కానీ దీని ఖరీదు పెద్దది. తీసుకోండి. మీరు మరీ బలవంత పెడుతున్నారు. మీరు మరీ మొహమాట పడుతున్నారు. తీసుకోండి. మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళు నా షాప్ ఓపెన్ చేశారు. వాళ్ళని నేను ఒట్టి చేతులతో పంపించలేను. నీ బర్త్డే ఎప్పుడు? August 30th. నీది? ఇద్దరిది అదే. రియల్లీ? మేమిద్దరం ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకున్నాం. ఒకే కాలనీలో ఎదురు బొద్దులు ఇల్లు కట్టుకున్నాం. కానీ మా ఇద్దరి కంటే వీళ్ళు గొప్ప ఫ్రెండ్స్. ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పుట్టారు, ఒకే స్కూల్లో చదివారు, ఒకే కాలేజీలో చదువుతున్నారు, ఒకేలా డ్రెస్ చేసుకున్నారు. చూడండి, ఇద్దరు ఒకేలా గొడవ చేస్తారు. లిల్లీ సార్, వీళ్ళిద్దరికి వైగో బత్ స్టోన్స్ రెండు తీసుకురా. ఓకే సార్. ఎప్పుడు ఇంతేరా మీతో? ఇవి మీకు నా గిఫ్ట్. థ్యాంక్ యూ. ఎప్పుడు ఇలాగే అల్లరి చేస్తుండండి. తరుణ్, ఆంటీ నువ్వు ఇంత పొద్దున్నే గుడికెళ్తున్నాను ఆంటీ. గుడికా? ఎందుకు? చదువుకునేటప్పుడు బడికి వెళ్ళినా వెళ్ళకపోయినా రిజల్ట్స్ వచ్చేటప్పుడు గుడికి వెళ్ళమని పెద్దోళ్ళు చెప్పారు ఆంటీ. ఓ, ఇవాళ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ వస్తున్నాయా? మరి మధు శుభ్రంగా పడుకున్నది? చదివిన వాళ్ళకి ఆంటీ టెన్షన్, చదవని వాళ్ళకి ఏముంటుంది? నారాయణ 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 నారాయణ. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నిరంతర సమస్త కళాకలాపం భవహరం గిరిజాకుమారం. నువ్వేంట్రా గుడికొచ్చావు? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. నేనంటే సొంతంగా రాశాను, పరీక్ష పాస్ అవుతానో లేదో అని డౌట్. నువ్వు హ్యాపీగా మధు పేపర్ కాపీ కొట్టావు కదా. ఏమి హ్యాపీరా బాబు, నేను రాత్రి దాని కంగారు చూసి అది సరిగ్గా రాసిందో లేదో అని నాకు దడ మొదలైంది. సర్వమంగళ అని భవంతు. హారతి తీసుకున్నాయన. ఏం కూరుకున్నావు బాబు? భగవంతుడు కూడా భయపడ్డాడు. హలో, నేను తరుణ్ని. ఎక్కడి నుంచి? లోకలే. రిజల్ట్స్ ఏమయ్యాయి? నేను పాస్ అయ్యాను. అయితే నేను కూడా పాస్ అయ్యి ఉంటాను. నువ్వు ఫెయిల్ అయ్యావు. అదెలా కుదురుతుంది? చూసి కాపీ కొట్టడం కూడా రాదు. యూస్లెస్ ఫెలో. ఫోన్ పడే. పెట్టేస్తా కానీ నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఎందుకు? ఎందుకేంటి, నేనేమైనా స్టేట్ ఫస్ట్ వచ్చానా గర్వంగా ఇంటికి రావడానికి? ఓ వెయ్యేస్తే ఏ వైజాగ్ పారిపోయి వారం తర్వాత వస్తా. ఇంటికి వస్తే 10,000 ఇస్తా. ఎవడో మధ్యలో మాట్లాడుతున్నట్టున్నాడు. మధు, ఇది ఎక్కడో విన్న వాయిస్ లా ఉందే. నేను కన్న వాయిస్ బాబు. చిచి, ఫస్ట్ సెమిస్టర్లోనే ఫెయిల్ అయిన వాడివి ఫైనల్ పాస్ అవుతావరా? ఇక లాభం లేదు. రేపటి నుంచి నీకు బైక్లో పెట్రోల్ కట్, పాకెట్లో పర్స్ కట్, టీవీలో పవర్ కట్, వాక్మెన్లో బ్యాటరీ కట్. నువ్వేంటి నవ్వుతున్నావు? జస్ట్ 3rd క్లాస్లో పాస్ అయ్యావు. ఐన్స్టీన్లా ఫీల్ అవ్వకు. రేపటి నుంచి మీ ఇద్దరు పొద్దున్నే 6ంటికి అలా లేచి చదివితేనే బ్రేక్ఫాస్ట్, లేకపోతే ఓన్లీ ఫాస్ట్. బాధపడకురా, మళ్ళీ చదివి పాస్ అవ్వచ్చు. నేను బాధపడుతున్నది నేను ఫెయిల్ అయినందుకు కాదండి, మరి మధు పాస్ అయినందుకు. గుడ్ మార్నింగ్ రా. లేచావా?
మరి అంత సౌండ్ వస్తుందేంటి? పళ్ళు తోముతున్నావా, అంట్లు తోముతున్నావా? ఓకే మిస్టర్ క్లీన్, నీ దంతాలు మిలమిలా మెరవడానికి నువ్వు దేంతో బ్రష్ చేస్తావు? వేస్ట్ ఫెలో, ఏ పేస్ట్ వాడతావని అడుగుతున్నాన్రా. గో టు హెల్. ఉషా ఆంటీ లేచిందా? ఏం చేస్తోంది? లేచి మమ్మీ టీ ఎప్పుడుస్తుందా అని చూస్తున్నారు. టీవీ చూస్తోంది. ఇంకా కబర్లాపి చదువు. డాడీ అంకుల్ జాగింగ్ బయలుదేరిపోయారు. 6 గంటలకు మీరు లేస్తే చాలు, అరిచి కాలనీ మొత్తం లేపక్కర్లేదు. సుబ్బు రెడీయా? కల్లాల్ ఎక్కడా? అడుగో. గుడ్ మార్నింగ్ కల్లాల్. గుడ్ మార్నింగ్. ఏంటి 5 నిమిషాలు లేటు? పొద్దున్న లేవగానే మా ఆవిడ ముఖం చూసానయ్యా, కాసేపు మళ్ళీ పడుకొని లేచా. ఏయ్ మధు, నిజంగా నువ్వు లేచి చదువుకుంటున్నావు అనుకుని నీకోసం టీ తెచ్చానే. నేను లేదావనే అనుకున్నాను మమ్మీ, కానీ నేను లేస్తే నన్ను ఎగ్జాంపుల్ గా చూపించి పాపవాడిని ఇంకా ఎక్కువ తిడతారేమోనని లేవలేదు. వాడి గురించి నువ్వేం జాలిపడక్కర్లేదు, వాడు ఆల్రెడీ లేచి చదువుకుంటున్నాడు. చదువుతున్నాడా? మోసం. 9 దాకా పడుకుంటానని నాతో చెప్పి ముందే లేచిపోతాడా? ఓ మై గాడ్ తరుణ్, ఇంత ఉదయాన్నే నువ్వు? ఏమైందమ్మా నీకు? నీకు ఉదయం మాత్రమే అయింది, కానీ నాకు జ్ఞానోదయం కూడా అయింది. ఆహా, ఈ డైలాగ్ లో నాకేదో స్పెల్లింగ్ మిస్టేక్ వినిపిస్తుంది. ఏం చదువుతున్నావు నాన్న? కెమిస్ట్రీ. ఆ అమ్మాయి చదివేది కాదురా, నువ్వేం చదువుతున్నావు? అమ్మాయి ఎవరు? రేయ్ మమ్మీ, ఉషా ఆంటీ, మీ అబ్బాయి పక్కింటి పరమేశ్వరరావు గారి అమ్మాయికి సైట్ కొడుతున్నాడు. బాయ్ కల్లాల్. బాయ్ అయ్యగారు, పైనుంచి పుస్తకం పడిందండి. హాయ్ డాడ్. హాయ్. ఇడ్లీనా? డెడ్లీగా ఉందరా. మమ్మీ రోజు ఇడ్లీయేనా? ఇడ్లీ నీకు ఇష్టమేగా? ఇష్టమే కాదని రోజు అదే తింటే ఇడ్లీలా ఇలా అయిపోతాను. అంత కష్టపడి ఇడ్లీలా అలా ఇలా అయిపోతానని ఎందుకు? మీ అమ్మలా అయిపోతానని చెప్పరాదు. మీరు తింటారా? కనీసం పాలైనా తాగు. యక్, పాలంటే నాకు అలర్జీ. కానీ పాలే ఎనర్జీ. నేను తాగును. సేమ్ డైనింగ్ టేబుల్, సేమ్ ఇడ్లీ, సేమ్ పాలు, నా వల్ల కాదు. ఎదురింటికెళ్ళి టిఫిన్ తినాలంటే డైరెక్ట్ గా చెప్పు, అంతేగాని నా టిఫిన్ కొంకలు పెట్టొద్దు. నేను చేసింది తినడానికి నాకు మనిషి ఉన్నారు, అది చాలు. ఓ డాడీ, ఈ టిఫిన్ తింటున్నందుకు నీకు ట్యాంక్ బండ్ మీద విగ్రహం కట్టించాలి. హాయ్, గుడ్ మార్నింగ్. పెసరట్టు ఉప్మానా? కొంచెం ముందు వచ్చుంటే నువ్వు కూడా తినేదాన్ని. అయిపోయిందా? వాడి మాటలు నువ్వు నమ్ముతున్నావా? నీకోసం నేను స్పెషల్ గా ఉంచాను, రామ్మా కూర్చో. ఐ లవ్ యు ఆంటీ. అంకుల్, నాకు చిన్న డౌట్. ఏంటి? మీ ఇంటికి బాల్కనీ అవసరమా? నీకు అనవసరం అనిపించిందా? డేంజర్ అనిపిస్తుంది. డేంజరా? అవును అంకుల్, ఆ బాల్కనీ వల్ల మీ అబ్బాయి చేయి జారిపోతున్నాడేమో అని అనిపిస్తుంది. అంత సగదీసావేంటి? ఆల్రెడీ సగం జారిపోయాడని సింబాలిక్ గా చెప్తుంది. ఎదురింటి వాళ్ళ బాల్కనీ గురించి, పక్కింటి వాళ్ళ లాన్ల గురించి ఆలోచించే బదులు నీ గురించి నువ్వు చూసుకుంటే మంచిది. ఏం చూసుకోవాలి? నీ డ్రెస్. డ్రెస్సా? బా, కళ్ళకి గ్లేర్ కొడుతుంది. ఇలాంటి బట్టలతో బయటికి వెళ్తే కుక్కలాంటి పడతాయి. ఏ, ఇది లాస్ట్ మంత్ నువ్వే కొనిచ్చావు. షోరూమ్ లో చూసి బాగుంది అనుకున్నాను, నువ్వు వేసుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందని నాకేం తెలుసు. అంకుల్ చూడండి. చూశాను, నాది అదే అభిప్రాయం. ఆంటీ, అనవసరం, వెళ్ళి మార్చురా. పాపో.